నిన్న రాత్రి ఒక చిన్న సంఘటన జరిగింది. తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ వాయిస్కు, రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి మధ్యలో, అంటే ఆయన కూడా రాజకీయ పక్షాల ప్రతినిధి అనుకుందాం, ఆ వేదిక మీద మాట్లాడుకుంటూ మాకు ఒక చిన్న భయం ఉంది, ఆంధ్రాలో కనుక చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళా తెలంగాణనేమన్నా ఇక్కడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ ఏమైనా కలుపుతారే ఉన్న భయం ఉంది మాకు అని చెప్పే తరుణంలో ఎంతసేపు ఉద్యమాలు అంటే ఉద్యమాలతో కాకుండా రాజకీయ నాయకులతోనే తెలంగాణ వచ్చిందనేది ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్న తరుణంలో అసలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ వచ్చిందో, తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. మీరు మళ్ళా దొంగలకు సద్దులు మోసినట్టే కొంతమంది మాట్లాడుతుండ్రు, అరే మొన్ననే వచ్చింది కదనే, 6 నెలలు కూడా కాలేదు, ఇంకొక వారం రోజులు అయితే 6 నెలలు అయితే 170 రోజులు అవుతున్నది తెలంగాణ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాల నుంచి ఇవే మాట్లాడుతున్నాము. వాళ్ళకందరికీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇయ్యాల కాదు, ఇది రావణ కాష్టం లెక్క 69 కాడికెళ్ళి కలపాలే కలపొద్దన్నప్పటి నుంచి మొదలు పెడితే 52 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్ కాడికెళ్ళి మళ్ళా కలపాలే కలపొద్దన్నప్పుడు అమరులు అయిన రోజు విద్యార్థులు చనిపోయినరు. 69 ఉద్యమంలో రక్షణ ఉద్యమంతో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ 369 మంది చనిపోయినరు. మొన్న కూడా మళ్ళీ 1200 మంది విద్యార్థి యువకులు తెలంగాణ రాదేమో అని బలిదానాలు చేసుకున్నారు. సో అప్పటి నుంచి కూడా మేమైతే నాకు తెలిసి 96 నుంచి స్టార్ట్ అయింది. బడుల గురించి కావచ్చు, ఉద్యోగాల గురించి కావచ్చు, వనరుల గురించి కావచ్చు, గద్దరు మిత్ర సాహిత్యంతో మళ్ళా మొదలైంది. అంటే అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటూనే వస్తున్నామని చెప్తున్నా. కొంతమందికి తెలియకుంటే తెలుసుకోవాలి. ఇప్పుడే మాట్లాడుతుండ్రా, ఇప్పుడే వీటి గురించి చర్చ చేస్తున్నారు అనేది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, వనరుల దోపిడీ, ఇవి రెండు కలిపి చూడాల్సిన అవసరం ఉంది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ బతుకులు బాగుపడతాయా? జీవో 36, జీవో 610, గిర్గ్లాని కమిషన్ రిపోర్టు, 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలను మూలకేసి నూకిండ్రు, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉత్తిమాట చేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నెట్టిండ్రు అని చెప్పని ఆ సాహిత్యాలతో వచ్చిన వాళ్ళం కనుక ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయంటే దాదాపు 2,70,000 ఉద్యోగాలు. అంటే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకు గత ప్రభుత్వం రాలే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం వెంటనే అని చెప్పారు. ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అది చేయలేదని చెప్పని అడుగుతున్నాం. అంటే ఇవాళ కొత్తగా వచ్చిన పంచాయతీ కాదు ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి 2వ తారీఖు జరగబోయేటువంటిదైతే అంగరంగ వైభవంగా గతమెన్నడు జరగని విధంగా 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉత్సవాలు జరగనంత అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకుంటందుకు తయారు చేస్తున్నాము. దానికి సోనియా గాంధీ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పే తరుణంలో మాకున్నటువంటి కొన్ని ప్రశ్నలు, మాకున్నటువంటి కొన్ని ఆబ్జెక్షన్స్ ప్రజల ముందు ఉంచేందుకు తెలంగాణ వాదుల మీద తెలంగాణే సర్వం అని చెప్పని రోడ్ల మీదకి వచ్చి బయటకు వచ్చి అంత సకల జనులందరూ ఒక్కటి వచ్చి బయటకు వచ్చిన పాత్రికేయులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని రంగాలకి వెళ్ళి కుల సంఘాలు కావచ్చు, అందరూ బయటకు ఏదో వచ్చిండ్రో ఆత్మహత్యలు జరిగినాయి. హత్యలు ఎట్లా అంటే తెలంగాణ అన్నోళ్ళని తీసుకుపోయి లోపల వారేసిండ్రు, జైలు జీవితాలు గడిపినరు. బెల్లి లలితనైతే లొల్లి బుట్టే, ఊరువాడ లొల్లి బుట్టే, పట్నాముల్లో లొల్లి బుట్టే అని లొల్లి పెట్టుకుంటూ తిరుగుతుంటా ఛాతికిట్ట కొట్టుకుంటా బీడీల సమస్యలు కావచ్చు, డిఫరెంట్ రైతుల సమస్యలు కావచ్చు చెప్పుకుంటూ తిరిగేటామెను 17 ముక్కలు నరికిండ్రు. గద్దర్ అన్న మీద కూడా తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనికి మా సారు గారికి చాకిపీసు లేదో దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడు వినిపించిన ఆ గుండెను ఆర్పేయాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు తూటాలతో చూపిస్తే ఎన్నుపూసల బుల్లెట్ పెట్టుకొని కూడా పాదయాత్రలు చేసి జనాన్ని చైతన్యవంతులు చేసుకుంటూ ఆఖరి వరకు కొట్లాడిన వ్యక్తులు, అటువంటి త్యాగాలు కూడా ఈ గడ్డ మీద ఇక్కడ ఉన్నాయి. సో నిజంగా ఇప్పుడు మరి ఈ త్యాగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కావచ్చు నెరవేరినయా, ఒక బిగినింగ్ అన్న జరిగిందా అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే ఆలోచన చేయాలని చెప్పి చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చేసినాం, మొన్న గత ప్రభుత్వంలో చేసినాం, మళ్ళీ ఇప్పుడు చేసినాం అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడే వచ్చిందని 5 నెలలు కూడా కాలే, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని. నేను ఒక చిన్న సంఘటన మీకు తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది, తెలియని కూడా తెలుసుకోవాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్
ఇప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేసిందంటే మేము అమరుల కుటుంబాలకు ఏమో చేయదలుచుకున్నాం, మేము వాళ్ళతో మేము అడ్రస్ చేయదలుచుకున్నాము, మేము ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాము అని అన్నారు. జస్ట్ నేను ఒక రీక్యాప్ చేయదలుచుకున్నా, దీనికి దాన్ని ఒక కంపారిజన్ ఎందుకు మేము వద్దంటున్నాం అనే దాని విషయంలో వద్దనదలుచుకున్నాం, అది చెప్తాం. అది ఫస్ట్ రోజు వరకు గవర్నమెంట్ రెస్పాన్స్ని బట్టి మేము చేయదలుచుకున్నాం. అయితే మా ఎంబడి పడితే అప్పుడు మా పాశాంకులు గుర్తుకుందో లేదో నాకు తెలియదు, కానీ హనుమంతరావు ఒకటే ఎంబడివాడి అమరుల కుటుంబాలను అంటే మరి మీరు చేసుకోరాదురా, ఒక్క దగ్గర తీసుకొచ్చి పెట్టాలి, మేనిఫెస్టో కమిటీ వస్తున్నది, జయరాం రమేష్ కొప్పులరాజు అంటేనే దేశం మొత్తం తిరుగుతున్నారు, మేము వాళ్ళని అడ్రస్ చేయదలుచుకున్నాము అని. అంటే మరి మీరు చేసుకున్నట్టే మా అమ్మాయిలు పోతే ఇళ్ళకి రానిస్తలేడు, ఓడోడు తిడుతున్నాడు, అవనకం తిడుతున్నాడు, జర మీ అసంటోళ్ళు అయితే నాతో కూడా కాదు, పృథ్వీరాజ్ అయితే కుటుంబాల మీద పనిచేసిందని చెప్పి నాకు అప్పుడు ఫోన్ చేస్తే నేను వద్దని చెప్పిన, గాల దగ్గర మనం ఎందుకు తీసుకోపోవడం అని చెప్పాను. లేదు తీసుకురావాలి అంటే 200 మంది కుటుంబాలు, అక్షరాల 188 అంటే దాదాపు 200 మంది కుటుంబాలను మేము తీసుకొచ్చి రాణా ప్రతాప్ హాల్ అని అంబర్పేటలో ఉంటుంది, ఆ హాల్లో వీళ్ళందరినీ జమ చేసి తీసుకొచ్చి ఆ కుటుంబాలందరినీ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ కుటుంబాల తరఫుకెళ్ళి మాట్లాడేటోళ్ళు కావాలనంటే ఆ కుటుంబాల తరఫుకెళ్ళి నేనే మాట్లాడిన వాళ్ళందరి తరఫుకెళ్ళి ఆ రోజు రికార్డు తీస్తే కూడా తెలుస్తుంది మీకు. ఈ రాష్ట్ర నాయకుల ముంగట మాట్లాడదలుచుకోలేదు, ఏమైనా మాట్లాడితే నేను కేంద్రముల దగ్గర ముంగటే మాట్లాడతా, మీతో మాట్లాడ ఆ వేదిక మీద జానారెడ్డి నువ్వు నేమేనివాడి అప్పుడున్నటువంటి పిసిసి మన పొన్నాల లక్ష్మయ్య అందరూ చాలా మంది హూయిస్ ఆఫ్ తెలంగాణ లీడర్స్ అందరు స్టేజ్ మీద ఉండే, ఆ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఆ స్టేజ్ మీద వీళ్ళ సమస్యలు మొత్తం చెప్పినప్పుడు జయరాం రమేష్ యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఆయన ప్రకటన చేసిండు, మేము తప్పకుండా మీ డిమాండ్స్ నెరవేరుస్తాము, మేము తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి 2014 అంటే 10 సంవత్సరాల కింద వాళ్ళు ప్రామిస్ చేసిండు. వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు కూడా పెట్టిరు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా పెట్టిరు. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే కాదు, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వంలో 1200 మంది అమరులు అని చెప్పిండ్రు, మేము కూడా దాన్ని ఎండార్ చేస్తున్నాము, 550 మందికి మాత్రమే ఇచ్చిండ్రు కనుక మిగతా వాళ్ళకు మేము వెంటనే రాగానే ఇస్తాము అని చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 6 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా వాళ్ళు కేంద్రంలో అప్పుడు పెట్టిండ్రు, ఇప్పుడు మళ్ళా పెట్టిండ్రు, ఇప్పటిదాకా కనీసం వాటి గురించి మాట్లాడతలేరు. సోనియా గాంధీ ఇంటి ముంగట పోయి సోనియా గాంధీ మీద కంప్లైంట్, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పోయి దారుణాలు చేసినటువంటి ఒక పూలా అని చెప్పి కుమరయ్య భార్య, పూలా అనే ఒక ఆడామె అమరుని భార్య, ఆమె కూడా ఇంకా ఇప్పటి వరకు రాలేదు. ఆ కుటుంబాలను తీసుకొచ్చే మేము మొన్న తీసుకొచ్చి తెలంగాణ సమాజం ముంగట చూపించినాం. అట్లా చాలా కుటుంబాలు ఉన్నాయి. మేము మన తొలి వెలుగులో కూడా మేము పోయి ఇళ్ళకి పోయి స్టోరీలు తయారు చేసినాం, ఆ ఇంటికి కూడా పోయినాం, చాలా కుటుంబాల దగ్గర పోయినాం. అయితే మరి వీళ్ళందరికీ వీళ్ళను కనీసం కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎట్లున్నారు, ఏం సంగతి, 6 నెలలు అయితే పట్టొద్దు, ఇవ్వాలనుకుంటే రేపు పొద్దుటి వరకు మొత్తం రిపోర్ట్స్ వస్తాయి. నువ్వు ఎవరెవరికైతే ఇయ్యలేదో ఆ 650 మంది లిస్ట్ వస్తుంది. అది ఇప్పటి వరకు వాళ్ళు కనీసం ఎంక్వైరీ చేసిన పాపాన పోలేదు. అర్జీలు ఇచ్చిండ్రు, ప్రగతి భవన్ పోయి ఆడ అప్లికేషన్స్, ప్రగతి భవన్ పోయి ఇప్పుడు ప్రజాభవన్ అయింది, ఆ ప్రజాభవన్ దగ్గర కూడా పోయి అప్లికేషన్లు ఇచ్చారు, కానీ వాటి మీద ఇప్పటి వరకు యాక్షన్స్ జరగలేదు. సో వాళ్ళకి ఇవ్వాలనా లేదా? ఎన్నో ప్రామిసెస్. సరే ఇప్పుడు మేము మేనిఫెస్టో గొంతెమ్మ కోరికలు ఏం కోరతలేము ఈ ప్రభుత్వంతో. ఉద్యమకారులకు 250 గజాలు అన్నారు, వాళ్ళను గజాలు పక్క కూడా కనీసం ఆరోగ్యం బాగలేకుంటే వాళ్ళ ఆరోగ్యం చూస్తే హాస్పిటల్ పోయే పరిస్థితి కూడా లేదు. జీవితాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి చాలా మంది. ఇక్కడ వనరుల దోపిడీ జరిగింది, నువ్వు ఉద్యోగాలు ఇస్తలేరు, నువ్వు ఏ రంగాలలో చూసుకున్నా కానీ వ్యవసాయదారులు కావచ్చు, ఇంకా ఆత్మహత్యలు ఆగుతలేవు ఇక్కడ. సో కొన్ని ప్రధానమైన అంశాలు కనుక నువ్వు అడ్రస్ చేయకుండా మీరు ఇక్కడికి వచ్చి ఉత్సవాలు చేసుకుంటున్నామని చెప్పి మళ్ళీ అది కూడా ఇంకొక విషయం నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ తెచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది అనే స్లోగన్ తీసుకొని పోతున్నారు వీళ్ళు. కాంగ్రెస్ అట తెచ్చిందట, సోనియా గాంధీ అట ఇచ్చిందట. సోనియా గాంధీ ఇస్తుంది కింద సోనియా గాంధీ పెరట్లో మొలిచే ఏమన్నా కూరగాయలు, ఏమన్నా టమాటాలా, వంకాయల, బీరకాయల, బెండకాయల, అది సోనియా గాంధీ ఇంట్లోకి పోయి తోటలకెళ్ళి తీసుకొచ్చాడు తెలంగాణ ఏమన్నా, లేకపోతే ఢిల్లీ రోడ్ల మీద దొరికేదా ఏమన్నా? అంటే వీళ్ళు ఎట్లా ప్రొజెక్షన్ చేసుకుంటారు అంటే అసలు మొత్తం దీని వెనకంతా కాంగ్రెసే ఉన్నది, కాంగ్రెస్ తోటే అయింది, పోరాటాలు కూడా కాంగ్రెసే చేసిండ్రు, సంపింది కాంగ్రెస్ యాక్చువల్గా. కానీ మేమేందంటే అట్లీస్ట్ ఇచ్చింది ఆమె ఒక్కది, సోనియా గాంధీ ఆమె ఇనిషియేటివ్ ఉన్నది, కానీ అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. కొన్ని అపోజ్ చేయొచ్చు, ఆంధ్ర వాళ్ళు కూడా అపోజ్ చేసిండ్రు, సరే అది వాళ్ళు చేసుకున్న దానికే, వాళ్ళు చేసుకున్న కర్మానికే ఇవ్వాల్సిన సిచ్యువేషన్. మరి అట్లన్నప్పుడు 369 మందిని సంపించింది కూడా కాంగ్రెసే కదా. ఆ ప్రభుత్వం కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఇంకా ఉన్నది, మాకు అవమానం అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకు మాకు అవమానం అనిపిస్తుంది, దాని పేరు మీద పార్క్ ఉన్నది ఇక్కడ. తెలంగాణ అన్ని రోజులు ముఖ్యమంత్రి రైలు కూర్చున్నారు కాబట్టి అధికారం గురించే తెలంగాణ మూవ్మెంట్ అడ్డం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు సోయి లేకుండా ఆ విగ్రహాలు ఇంకా అక్కడనే ఉన్నాయి. ఆ విగ్రహాలు ఇక్కడ పోయి పెట్టినవి కావు,
మా ఊళ్ళో కావు 369 మంది చంపినటువంటి కిరాతకుని విగ్రహం అని చెప్పి దాని మీద పలగొడుతుంది పోయేటోళ్ళ మీద కేసులు పడ్డాయి. ఇవాళకి ఇంకా విగ్రహాలు అట్లనే ఉన్నాయి. వేరేటోళ్ళ మీద మాకు అబ్జెక్షన్ లేదు. మా చిన్నారెడ్డి విగ్రహాలు ఆంధ్రాలు ఉన్నాయి. దీనికి నేను ఏంటంటే నేపథ్యం ఇంకోటి ఏంటంటే నేను గేయం గురించి మాట్లాడే దాని గురించి చెప్పేదాని సందర్భంలో నేను ఇది చెప్తా ఉన్నా. ఒక ముచ్చట మీకు ఇక్కడ చెప్పాలి. దీనికి ఏంటంటే ఊకే ఇయ్యలే, తెలంగాణ ఊకే ఇయ్యలే. నేను ఇప్పటిదాకా తెలంగాణలో ఎప్పుడు చెప్పలే ఒక ముచ్చట నేను మీకు మీ అందరి ముంగట చెప్పదలుచుకున్న, ప్రజలందరి ముంగట చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో చర్చ జరుగుతుంది కాబట్టి చెప్పదలుచుకున్నా. సోనియా గాంధీ దగ్గరికి ఒక పెద్ద చర్చ ఇక్కడ తెలంగాణలో జరుగుతుంటే ఒక పెద్ద మనిషితో కూర్చొని ఏంది పరిస్థితి, ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటారు తెలంగాణలో. యాదిరెడ్డి అంటేనే పోయి ఢిల్లీలో పార్లమెంట్ ముంగట కూడా పోయి ఉరేసుకున్నాడు. ఇదంతా ఎటో కనబడుతున్నది. ఆఖరికి నమ్మకాలు సన్నగిల్లితే ఎవడన్నా తలకాయ తిరిగినోడు కనుక ఉండేది ఉంటే ఏదన్నా ఒకటి కానిస్టేబుల్కి ఇస్తే తుపాకీ పెట్టుకొని కంతల కాల్చుకున్నాడు. కానీ ఈ కంతల కాల్చే తుపాకీ కనుక తీసుకుపోయి ఏదో నేషనల్ లీడర్ మీద కంతల కనుక పెట్టే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక చర్చ జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి తెలంగాణ యువకులు విద్యార్థుల మనసులలో ఎట్లా ఉన్నదని చెప్పిన ఒక ఆలోచన చెప్పేటందుకు కానీ ఆయన ఢిల్లీకి పోయి సోనియా గాంధీని కలిసిండు. ఇది మొదటిసారి నేను చెప్తున్నా. ఇది సోనియా గాంధీని కలిసి కూర్చుంటే ఇంటర్వ్యూ ఆమెతో ఒక 5 నిమిషాలు ఇట్లా మాట్లాడి పంపిద్దామని చెప్పని కూర్చుంటే ఆమె దాదాపు అర్ధ గంట కూర్చున్నది. ఎందుకంటే ఆయన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పిండు. మేము ఇక్కడ చర్చ చేసుకున్న విషయం సోనియా గాంధీ ముంగట ఏం చెప్పిండంటే, అమ్మా మంచో చెడో మాకు ఎరకలేదు, కానీ మీ అత్త సిక్కులతో పెట్టుకున్నది, గురుద్వారాలకు పంపించింది మిలిటరీని, అది మంచో చెడో మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ సిక్కు మతాన్ని అవమానం చేసిందని చెప్పి నీ ఇంట్లో సెక్యూరిటీ కాపలా ఉన్నటువంటి వాళ్ళు కన్నెర చేస్తే కాల్ చేసిండ్రు, మీ అత్తను కాల్ చేసారు, చచ్చిపోయారు నీ కళ్ళ ముంగట, నువ్వు చూసినవి అని. ఎల్టీటీఓలు ఎక్కడో ఇక్కడ నుంచి తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళ బాధలో వాళ్ళేదో ఇబ్బంది పడుతుంటే ఐపీకేఎఫ్ అనేది ఇక్కడ నుంచి ఫోర్స్ పోయి అక్కడ పోయి అరాచకాలు చేసిరని కోపంతో కన్నెర చేస్తే ఒక శివరాసన్ ఒక ధనుష్ అంటోళ్ళు ఇక్కడికి వచ్చి నీ భర్తను ముక్కలు చేసిండ్రు. ఏండ్ల నుంచి ఉన్నది తెలంగాణ పోరాటం అనేది, ఏండ్ల నుంచి నడుస్తున్నది. ఇప్పటిదాకా వాళ్ళు మందిని కావాలనే ప్రయత్నం ఎక్కడ జరగలేదు. కానీ అక్కడి నుంచే నక్సల్ ఉద్యమాలు పుట్టినాయి, ఇవన్నీ పుట్టినాయి. కాబట్టి ఏమవుతుందో తెలియదు. ఒకవేళ ఆశలు సన్నగిల్లితే రేపొద్దుగా నీ అత్త సాగు చూసినావు, నీ భర్త సాగు చూసినావు, రేపు ఎవరన్నా అట్లనే కన్నెర చేస్తే రేపు రాహుల్ గాంధీని కూడా చంపటందుకు తెలంగాణ యువకులు వెనకకు పోరు అని చెప్పంగానే కూర్చున్నది ఒక్కసారి ఇట్లా లేచి కుర్చీ పక్క జరుపుకొని వాట్ ఆర్ యూ టాకింగ్ అని, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా అని చెప్పింది. నేను నిజం మాట్లాడుతున్నా, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ పక్కకు తీసుకుపోయిన ఆమె ఒక లేడీ ఉండి, సార్ మీరేంది ఇంత పచ్చిగా, నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా అని చెప్తున్నా. యువకులు ఆవేశంలో ఉన్నారు, మీకు తెలుస్తలేదు, ఏమన్నా జరగవచ్చు. నేను కూడా చెప్తున్నా, ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఒక్కసారి వాడు మనిషి అనుకుంటే లోపల కనుక అనుకునేది జాన్ ఎఫ్ కెనడీని ప్రపంచంలో పెద్ద పెద్ద దేశాలు అమెరికా మీద దాడి చేస్తే కూడా జరగని నష్టాన్ని కెనడీని ఒక్కడు తలకాయ తిరిగినోడు చంపి పడేసిండు. అది కరెక్టో కాదో తెలియదు, వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కొట్టి పడేసిండు. తప్పు, అది చేసే యాక్షన్ తప్పు. కానీ మీరు ఒక నిర్ణయం తీసుకోండి. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆకాంక్షలకు మీరు ఇప్పటిదాకా ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు వాళ్ళకి 60 ఏళ్ళ నుంచి సతాయిస్తున్నారు, మీకు ఆ తెలంగాణ ఇచ్చేసానని చెప్తే ఆమె ఒక అర్ధ గంట కూర్చోబెట్టి మాట్లాడి ఛాయ్ దాపించి పంపించి నన్ను ఐ విల్ సీరియస్లీ థింక్ ఆన్ దిస్ అని చెప్పని అన్నది. సో అది ఉట్టిగా రాలే, తమాషాలు చేస్తే రాలే, ఎవడో సప్పట్లు కొడితేనో లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం ఏకమయ్యి భారత రాష్ట్రపతులను కాడికెళ్ళి కాంగ్రెస్ అధ్యక్షురాలు కావచ్చు, యూపీఏ చైర్మన్ కూడా తెలంగాణలో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా ఒక్కసారి గతం ఆలోచించుకోండి మీరు. ఆ సందర్భంలో అనివార్యమైన పరిస్థితులలో రాజకీయపరమైన ఒత్తిడి కావచ్చు, వ్యక్తిగత భయాలు కావచ్చు, తెలంగాణ వచ్చింది తప్ప మేమే తెచ్చినాము, మేమే తెచ్చింది మేమే, ఇచ్చింది మేమే అనే పిచ్చి మాటలు మాట్లాడి ఆ పిచ్చి స్లోగన్లు పెట్టి ఖాయం చేసుకోకండి మీరు దయచేసి అని చెప్పదలుచుకున్నాం. మేము ఇక్కడ మా బాధ ఏంటంటే 5 నెలలు అయిపోయింది మీరు వచ్చి కూడా. ఉద్యమకారులను, ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళను, కుటుంబాలను అవమానం చేస్తే ఊకునే పరిస్థితి లేదు. కుటుంబాలు అట్లీస్ట్ ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను నెక్స్ట్ 3 డేస్లో పిలుచుకొని మీరు ఎవరెవరికి రావాలో వాళ్ళకు అందరి దగ్గర పోలీస్ కంప్లైంట్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వం కావాలని పెండింగ్లో పెట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే ఎక్కడైనా నాతోనో పాశ్వరాజు సార్తో ఫోటో ఉన్నది అనుకో, మనకి ఇయ్యలే. చచ్చిపోయిన ఇళ్ళలో వాళ్ళు కరెక్ట్ దాని గురించి చచ్చిపోయినా లేదా చూడరు భయ్. మేము ఎవరు చచ్చిపోతే వాళ్ళ ఇళ్ళలో పోయి మోసినాం. ముదాకర్, శోభన్, పౌల్ రాజు
బుల్లెట్లు తగిలిపోతే 3 నెలలు నిమ్స్ హాస్పిటల్ ఉంటే దాని మీద బిల్లులు 8 లక్షల బిల్లు అయితే మా సంతకాలతో పెట్టినాం. ఒక్క నా కొడుకు రాలే. సో త్యాగాల పునాదుల మీద, పోరాటాల పునాదుల మీద, ఆకాంక్షల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. కానీ ఏ రాజకీయ నాయకుడు నిన్నలు ఎవరు కావాలి? రెచ్చగొట్టిండ్రు, జనాన్ని చంపిండ్రు. కానీ జనానికి తెలంగాణ కావాలనే ఒక ఏకైక ఆకాంక్ష ఉండే. ఆ బాధ లోపట ఉండి నిన్న మాట్లాడే క్రమంలో వాళ్ళేదో రాజకీయ నాయకులతోనే తెలంగాణ వచ్చిందనే ఒక అభిప్రాయాన్ని చిత్రీకరిస్తున్న క్రమంలో అది కాదు, రాజకీయ నాయకులతో తెలంగాణ రాలేదు, తెలంగాణ వచ్చింది పోరాటాలతో వచ్చిందనే చాలా స్పష్టంగా చెప్పినాం. అమరుల కుటుంబాలతో పాటు మీరు కమిటీ వేస్తున్నారు. ఇప్పుడు నిజంగా కమిటీ వేసుకుంటే ఇగో ఇటువంటి వాళ్ళని పెట్టి నువ్వు కమిటీ వేస్తే నిజంగా కూడా ఎవరు తిరిగిండ్రు, ఏం జరిగింది అనేది ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరికి ఏం చేయదలుచుకున్నారో ఏం చేయకూడదు. అందరికి ఉచిత వైద్యం ఇచ్చే రాదు ఒక కాలవడి మాకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు విద్యా సంవత్సరము మొదలవుతున్నది, ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ లేవు. సింగిల్ టీచర్ బడులు తెలంగాణలో దాదాపు 6,800 ఉన్నాయి. సింగిల్ క్లాస్ రూమ్ బడులు తెలంగాణలో 7,000 బడులు ఉన్నాయి. 6,000 బడులు తెలంగాణలో మూతపడ్డాయి. వీళ్ళు ఆపోజిషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు? మేము రాగానే విద్యా వ్యవస్థను సెట్ చేస్తాం, రిక్రూట్మెంట్లు చేస్తాం, మూసిన బడులను ప్రతి ఒక్కదాన్ని తెరుస్తామని. మొన్న మేము మాట్లాడుతుంటే ఒక 600 కోట్లు ఇచ్చినట్టు. 600 కోట్లు దేనికైతే? తాగుబోతు అడ్డాలుగా తయారు చేసి తెలంగాణలో మేము ఈ 6 నెలల్లో బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని చెప్పిండ్రు. బెల్ట్ షాపులు ఇప్పటికి ఇంకా గ్రామాలలో బెల్ట్ షాపులు ఉన్నాయి. మరి నువ్వు 6 నెలలు పడుతుందా దానికి ఆపేటందుకు? అందుకే మా ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. తెలంగాణలో మొత్తం విధురాలు తయారవుతున్నారు. భారతదేశంలో నెంబర్ 1 స్థానం విధురాళ్ళ స్థానం భారతదేశంలో తెలంగాణదే అని చెప్పే సిచ్యువేషన్ లాస్ట్ టైం ఉన్నదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆపోజిషన్లో ఇప్పుడు మాట్లాడారు. మేము కూడా మాట్లాడాము. ఆ మాటలు మమ్మల్ని చూసి ఆయన కూడా మాట్లాడింది. కానీ వచ్చినాక 6 నెలలు పడుతుందా బెల్ట్ షాపులు బంద్ చేసేందుకు? బంద్ చేస్తలేరు. ఈ ప్రశ్నలు ఆవిర్భావం సందర్భంగా ఎన్నో ఇళ్లలో చీకటి ఉంటుంది కాబట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉందా లేదా? మొన్నొక ప్రశాంత్ అనే పిల్లగాడు భువనగిరిలో ఫుడ్ పాయిజన్ అయ్యి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంత దరిద్రమైన ఫుడ్ ఉన్నదంటందుకు నిదర్శనం ఏంటంటే, ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లగాడు వారం రోజులు ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ నుండి చనిపోయిండు. ఇలా సంఘటన చెప్పేది ఏంటంటే, చనిపోయింది అయిపోయింది, మీరు సక్రమంగా బువ్వ కూడా పెట్టలేని ప్రభుత్వం తయారైపోయింది. ఓకే, వాళ్ళు ఎట్లున్నారో మీరు గట్లనే ఉన్నారు. కానీ డెడ్ బాడీని తీసుకొని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి తీసుకుపోతుంటే బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా శవం పక్కకున్నటువంటి తల్లిని, తాతను, ఇద్దరిని పోలీస్ అయినా లిటరల్గా నెట్టిపడేసిన అంబులెన్స్లోకి వెళ్ళి కిందికి నెట్టిపడేసారు. మీరు అనుకోచేయగా శవం పక్కకున్న తల్లిని నెడతారా అని చెప్పని మీకు డౌట్ రావచ్చు, జనానికి కూడా డౌట్ రావచ్చు. పృథ్వీరాజ్ చాలా ఎక్కువ చెప్తుండేది. వాళ్ళు మీరు ఇక్కడికి వెళ్ళి దిగురమ్మా, మేము శవాన్ని వేరే దగ్గర తీసుకుపోతున్నాం. నా కొడుకు శవాన్ని ఎక్కడ తీసుకుపోతారా? మేము ఉండాలి కదా శవం పక్కకండి. పోతవా లేదా అని. మేము పోం, నా బిడ్డ శవాన్ని వదిలిపెట్టి, మేము నా కొడుకు శవాన్ని వదిలిపెట్టి నేను పోనంటే ఆడ తోపులు ఆడలా కాలుతోంది అంతే, కింద పడ్డారు. అది నేను పొద్దుగాల పోయి చూసిన. నేను వాడు నాగరాజు అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్. అంటే మీ యాటిట్యూడు పొద్దుగాల వచ్చి కూడా వాళ్ళంటే ఏలు పెట్టి బెదిరిస్తున్నారు. వాళ్ళని వెతికేటందుకు 5 గంటలు పట్టింది. తెల్లారు 5 అయింది, దాదాపు 12 ప్రాంతంలో జరిగితే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి సంఘటనలు జరిగేటప్పుడు మాట్లాడదు. దాని గురించి ఇంకా సంవత్సరం ఆగాలన్నా మేము? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాం? ఎప్పుడు మాట్లాడాలి మరి? ఇంకా 5 ఏళ్ళ తర్వాత మాట్లాడమంటారా? రేపు సోనియా గాంధీని తీసుకొచ్చి అంగరంగ వైభవంగా చేసి 10 మందిని తీసుకొచ్చి 150 రూపాయలు 200 500 స్టార్లు తీసుకొచ్చి వాడేసి ఫోటో దిగి ఆ పక్కకి ఇంత ఫ్రేమ్ ఇచ్చేసి అది పెట్టుకొని కూర్చోవాలనా? ఇవా తెలంగాణ కావాల్సినవి? మేము ఇప్పుడు కాదు మాట్లాడుతున్నది, ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు మాట్లాడినాం. ఇక్కడ వనరుల దోపిడీ కాదు, డీఇండస్ట్రియలైజేషన్, డీమ్యానుఫ్యాక్చర్ చేసినప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఆల్విన్లు, హెచ్ఎంటీలు అన్ని బంద్ అయ్యేటప్పుడు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఫేక్ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కూడా మాట్లాడినాం. యూనివర్సిటీలో ఉద్యోగాలు లేవన్నప్పుడు మాట్లాడాం. మళ్ళీ కదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉంటున్నాయి వాటికి మాట్లాడాలి కదా. నిన్న మళ్ళీ ఒక కేసు కూడా అట్లే ఉద్యమాలలో జరిగిన పిల్లల్ని ఇప్పుడు కూడా స్పేర్ చేస్తలేరు. దొంగ కేసులలో పెట్టి లోపడేసే సిచ్యువేషన్ అయ్యి కేసులు విత్డ్రా చేయాలి. ఇమీడియట్గా మీరు 3 డేస్లో మీరు ఎంక్వైరీ చేసుకొని కూర్చోండి. దొంగ కేసులు గత ప్రభుత్వంలో పెట్టిన దొంగ కేసులు కూడా విత్డ్రా కావాలి. మీరు ఉద్యమకారులకు మీరే చేస్తామన్నారు కదా, మేము 100 రోజుల లోపల ఏవేవైతే ప్రామిసులు చేసిందో వాటి గురించి మాట్లాడుతున్నాము. ఇంకొక పెద్ద కుట్ర ఏం జరుగుతున్నదంటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు, పేదలు ఉన్నటువంటి అగ్రకులాల్లో పేదలు ఉన్నటువంటి వాళ్ళని కూడా దెబ్బ కొట్టేటువంటి ఒక అద్భుతమైన ప్లాన్ ఏం చేస్తున్నారు వీరంటే, వాళ్ళు మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లు ఏం చెప్పారంటే 42% బీసీలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము లోకల్ బాడీస్లా అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మొత్తం తయారీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మేము ఎలక్షన్స్ పెడతాము మేము. ఎందుకంటే పాత దాంతోనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక జరిగితే దాదాపు 50,000 మంది తెలంగాణలో కింది లెవెల్ సర్పంచులు, వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కాకుండా పోయేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతున్నది తెలంగాణలో.
దీన్ని ప్రశ్నించాలి, దీన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టినే నాయకత్వాన్ని అట్లీస్ట్ పొలిటికల్ జస్టిస్ కూడా చేస్తలేరు, రాజకీయ పరమైన న్యాయం కూడా చేస్తలేరు. సోషల్ జస్టిస్ దూరం, ఎడ్యుకేషనల్ జస్టిస్ దూరం, ఎకనామికల్ జస్టిస్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. 1% ఓన్ చేతులల్లా 40% వెళ్తున్నది, టాప్ 1% ఓన్ చేతులల్లా, బాటమ్ 50% ఓన్ చేతులల్లా కేవలం 3% వెళ్తున్నది. అంటే ఎంత గ్యాప్ ఉన్నది. రాజ్యాంగ పరంగా ఇది యాక్సెప్ట్ చేసేది కాదు. ఇది తెలంగాణలో ఇంకెక్కువ ఉన్నది. అదే పోకడలు వీళ్ళు పోతున్నారు. కాబట్టి ఇవన్నీ సమాజానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇంకొకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ కులగణన జరగకుండా ఎలక్షన్స్ కనుక ఏదైతే రాహుల్ గాంధీ నువ్వు నేషనల్ లెవెల్లో పోయి కులగణన 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 ఏంది, బీసీలకు అన్యాయం జరుగుతున్నది, 95% ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో వాళ్ళే ఉన్నారని, ఇక్కడ వాళ్ళు కూడా ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళు కూడా 2 సీట్లు వాళ్ళేలే, 23, 24 వీళ్ళు బీసీలకు 23 సీట్ల కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చింది, 24 సీట్లు బీఆర్ఎస్ ఇచ్చింది, అది కూడా ఓల్డ్ సీట్లలో ఇచ్చిండ్రు. ఇంకా బీజేపీ 36 సీట్లు ఇచ్చింది. మొన్నైతే అంటే నువ్వు ఫస్ట్ నుంచి ఈవెన్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన ప్రతి నివేదికను కాంగ్రెస్ చెత్తపుట్టలేసింది. చెప్పదలుచుకున్నాం మేము, ఒకవేళ మీరు కనుక కులగణన జరపకుండా కనుక ఎలక్షన్లు కనుక జరిపితే కింది కులాలందరికీ నష్టం జరుగుతుంది, అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు నష్టం జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ సామాజిక న్యాయ ద్రోహి అని పోస్టర్లు వేసి ఎంటైర్ తెలంగాణలో అంటు పెడతాం, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం మేము. మిమ్మల్ని ఇక నమ్మే పరిస్థితి లేదు. మీరు చేస్తేనే నమ్ముతాం, లేకపోతే నమ్మే పరిస్థితి లేదు. మీరు ఒకవేళ కులగణన జరగకుండా ఎవరి వాటా వాళ్ళకు రాకుండా కనుక మీరు చేస్తే మిమ్మల్ని తరోగా తెలంగాణ మొత్తం ఎక్స్పోజ్ చేస్తాము. అందుకని మీరు అయ్యే వరకు ఆ ఎలక్షన్స్ కూడా పెట్టద్దని చెప్పదలుచున్నాం. ఇవన్నీ జనం ముంగడ మేము తీసుకుపోవాలనే ఆలోచన ఉన్నది. సో ఈ సంఘర్షణ అయింది కాబట్టే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు కూడా అందరు మాట్లాడతారు స్పష్టంగా. ఇవి మీరు వచ్చే 2-3 రోజుల లోపల కనుక అట్లీస్ట్ మీ చేతులున్నాయి. మేము గొంతమ్మ కోరికలు అడుగుతలేం. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర ఒక 600 కుటుంబాలకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేరా? మీరు చెప్పినటువంటి, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మీరు ఇవ్వలేరా? ఉద్యమకారులకు మీద కేసులు ఎత్తేయలేరా మీరు? ఇవి మీ చేతులలో ఉన్నాయే కదా. ఆ ఆఫీసర్లు ఎవరైతే గత ప్రభుత్వాలు ఉన్నారో వాళ్ళే హెడ్స్ అయి కూర్చున్నారు కదా, వాళ్ళని తీయలేరా? ఇవి మీ చేతుల్లో పనిలే కదా. మేము పెద్ద పెద్ద ప్రాజెక్టులు అడుగుతలేం కదా. తర్వాత ఒక భయం కూడా ఏమున్నదంటే ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అంతా కలిసి ములాఖాత్ అవుతారేమో అని. ఇక ఆఖరి అంశం నేను ఒక 3 రోజుల నుంచి లేవనెత్తిన అంశం మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నిన్న మేమేంటంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గేయాన్ని మా పెద్ద మనిషి ఏం పేరు కాదు అందశ్రీ కీరవాణి, ఈ కీరవాణి చంద్రబాబు బాణీలు, ఆంధ్ర వాణీలు, ఆంధ్ర బాణీలు మాకు అవసరం లేదు. ఎందుకంటే అట్లీస్ట్ రాష్ట్రీయ గీతం అన్నా, రాష్ట్రీయ గీతం వేరే అన్నిట్లలో కలవచ్చు, చేయొచ్చు, ఇదంతా వేరే విషయం. కానీ ఒక ప్రమాదం ఏమున్నదంటే ఇక్కడ ఇప్పటికే మేము ఇవన్నీ విని ఉన్నాం. తెలంగాణకి బట్టలు నేర్పించింది మేమైనా, ఆంగిలా కూడా దొరకరా తెలంగాణకి సంస్కారం లేదు, తెలంగాణలోకి భాష లేదు, తెలంగాణకు భాష రాదు, తెలంగాణ యాస భాషల మొత్తం గుండాలు రౌడీలు, లాస్ట్కు ఇక్కడున్న దేవతల పేర్లు, మా యాదగిరి పేరు కూడా యాదగిరి అని చెప్పి క్రిటిసైజ్ ఆ గుండాలకు రౌడీలకు ఇటువంటి పేర్లు పెట్టి ప్రొజెక్షన్ చేసి మమ్మల్ని అవమానించింది. కాబట్టి రేపు నువ్వు కనుక అదే ఆంధ్రాకు సంబంధించినటువంటి కీరవాణి చేతుల్లో పెడితే మా మీద పర్మనెంట్గా అరే మీ కనీసం మీ రాష్ట్రీయ గీతాన్ని మ్యూజిక్ ఇచ్చేటువంటి స్థాయి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మీ దగ్గర లేరారా నాయన అని చెప్పని మాట్లాడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితి రానియకుండా ఉండాలని. అయితే దీని గురించి నేను ఆపోజ్ చేసుకుంటూ మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, నాకేం సంబంధం లేదు, అది ఏది ఉన్నా కానీ ఆయననే చూసుకోవాలి, రైటరే చూసుకోవాలి, అది నేను దాన్ని వ్యతిరేకించా సపోర్ట్ చేయ. ఈ 50-50 కథ ఏంది ఆయన అనేది? దోబికా కదా నా గడ్కా నా ఘాట్కా ఎక్కున్నది నీ ముచ్చట 50-50. ఎందుకంటే గురువు కూడా 50-50 గాడే కదా, 2 కళ్ళ సిద్ధాంతమోడు. ఆ 2 కళ్ళ సిద్ధాంతం ఆయనది. ఇప్పుడు ఈయన కూడా ఇటు ఉండేటట్టు అటు ఉండాలి. నువ్వు ముఖ్యమంత్రి నువ్వా అందశ్రీ నాన్నయ్య? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి నువ్వు, నీ చేతిలో బాధ్యతలు పెట్టిరు కదా. రేపు తరాలు అవమానపడే లెక్క చేయకండి మీరు, అది బంద్ చేయండి. పర్మనెంట్గా నీ మీద మాత్రం బ్యాడ్ మార్క్ అవుతుంది. ఆయన కూడా ఏం చెప్పిండు, ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఓ స్టేజ్లో అన్నాడు తెలంగాణలో ఎవరున్నారు చూపి అని అనుకుంటేనే రికార్డులో అందశ్రీ మళ్ళీ ఏమన్నాడు, అన్ని నేను అనుకున్నట్టు ఉండయి, కొన్ని ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఆయన మీద ఒత్తిడి జరుగుతున్నది అనిపిస్తుంది నాకు. అందశ్రీ అన్న మీద ఒత్తిడి జరుగుతున్నది. ఏ మ్యూజిక్ అవసరం లేదు మాకు,
ఆడ తీసుకొచ్చి ఒక 1,00,000 మందితో 1,00,000 మంది ముంగట వస్తే కోరస్లు ఇచ్చి పాడతారు, గిన్నిస్ రికార్డులో పోతుంది. అది తెలంగాణ రాష్ట్రీయ గీతము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మాకు ఆంధ్ర ప్రాంతంలో మ్యూజిక్ డైరెక్టర్ల మీద కోపం లేదు, ఏం లేదు. ఎవరు కూడా ఎందుకు మాట్లాడతారంటే ఇప్పటికీ కూడా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళ చేతులలోనే ఉన్నది. బలగం సినిమా ఊరూరులో చూసిరు, ఎవడు చేసిండు దానికి? బలగంకు మ్యూజిక్ డైరెక్షన్ ఎవడు చేసిండు? ఇక్కడ ఎవడు చేసిండు? నటులు ఎవరు? ఇక్కడ వాళ్ళు ఉన్నారు. పల్లెలా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి వేసుకున్నారు. మా వందే మాతరం శ్రీనివాసు ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి అద్భుతమైన సాహిత్యం ఇచ్చినటువంటి పాటలు. రాజశేఖర్ రెడ్డి దగ్గర కూర్చొని షెప్రాజ్గిరి చేసిన వాళ్ళు, చంద్రబాబు దగ్గర బూట్లు మోసిన వాళ్ళు అధికారంలోకి వస్తే గిట్లే ఉంటుంది. వాళ్ళకు తెలంగాణ సోయి ఉండదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద వాళ్ళకు సోయి ఉండదు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడున్నారు కాబట్టి. మీరు తెచ్చిన బిడ్డ కాదు, మీరు అన్న బిడ్డ కాదు అది. తెలంగాణ ఉద్యమకారులు మా బోటోలో కన్న బిడ్డ తెలంగాణ. ఏ రాజకీయ నాయకుడు కన్న బిడ్డ కాదు అది. అందుకని మీకు దాని మీద ప్రేమ ఉండదని చెప్పదలుచుకున్నాం. దాని వెంటనే ఆ గేయాన్ని కూడా ఆపాలే. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయకు ముఖ్యమంత్రి గారు, తప్పించుకునే ప్రయత్నం చేయకు. నువ్వు నీ మీద పడతాం, నీ భరతం పడతాం. ఈ అంశంల మీద మాత్రం నువ్వు దీని మీద వెంటనే యాక్షన్స్ కనుక తీసుకోకపోతే నాకేం తెలియదు అంటే మాత్రం నడవదు. నీ మీదనే వస్తుంది ఇది మొత్తము. పర్మనెంట్ తెలంగాణ ఇన్సల్ట్కు గురి కాబోతున్నది కాబట్టి నీకు హెచ్చరిస్తున్నాం, నీకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. నువ్వు ఎట్లయినా తీసుకో దీన్ని. తెలంగాణ సోయికి రా. నీ పక్కకున్న వాళ్ళందరూ తెలంగాణ సోయిన్నోళ్ళు ఎవరు కనబడతలేరు అంతా. ఈ పదవులు కోదండరామ్ గారు, అమరుల కుటుంబాలకు న్యాయం జరగనంత మటుకు తెలంగాణ ఉద్యమకారులకి ఈ ప్రభుత్వం ఏదైతే రాగానే 3 నెలల లోపల అందరికి ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి అందరికీ వాళ్ళకి ఏవో మీరు ప్రామిసెస్ ఏవో చేసినా రానంత మటుకు తెలంగాణలో ఒక్క నిరుద్యోగం 2,70,000 ఉద్యోగాలు అయితే ప్రకటించారో అవన్నీ వచ్చేంత మటుకు నువ్వు కనుక ఎమ్మెల్సీ పదవి కనుక తీసుకున్నావంటే మాత్రం నీ భరతం కూడా పడతాం, బరాబర్ పడతాం. ఎవ్వరికి ఆగేది లేదు. హమ్ నా నోట్ కా గులామే, నా ఓట్ కా గులామే. మా తెలంగాణ వాక్కు బరాబర్ మాట్లాడతాం, బరాబర్. ఈ కోదండరామ్తో పాటు ఉద్యమాలు తెలంగాణ అని చెప్పని అక్కడిక్కడ మీరు అందరు నాయన మీరు ప్రొఫెసర్లు అయి లక్షల జీతాలు తీసుకొని ఇప్పుడు పెన్షన్లు తీసుకొని మీరు మళ్ళా మీకు కాటికి కాల్ చాపే టైంలో మీకు పదవులు కావాలి నానే. తెలంగాణలో బొచ్చడు మంది నిరుద్యోగులు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, ఇయ్యలేదు. దాని సంగతి ఏందో చెప్పుండ్రి. దీని లోపల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాన్నారు, దాని సంగతి ఏందో చెప్పుండ్రి. సరే రుణమాఫీ ఏదో చేస్తా అంటుండే ఆగస్ట్ 15 రోజు చూద్దాం దాని సంగతి. కానీ ఇవైతే చేయొచ్చు కదా. ఇక్కడ బువ్వ కూడా పెట్టలేరు కనీసం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లా అన్నమో రామచంద్ర అని ఆ సగం కడుపులతో ఆకలి కడుపులతో చదువుకుంటారు. గ్రూప్ ఎగ్జామ్స్కు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ చిన్న ఉద్యోగాలకు గివి కూడా చేయలేరా మీరు? గవ్వే అడుగుతున్నాం మేము ఇవన్నీ. ఈ సందర్భం అట్లా వచ్చింది, నిన్న ఫ్రిక్షన్ వచ్చింది కాబట్టి ఉద్యమాలతోటి త్యాగాల పునాదుల మీద తెలంగాణ వచ్చింది. కానీ రాజకీయ నాయకులు ఆ పునాదుల మీద శవాల మీద ప్యాలాలు ఏరుకుంటున్నట్టు పదవులు అనుభవిస్తున్నారు. కానీ కుటుంబాలకు తెలంగాణ సంబంధించినటువంటి బాధలు గాథలు మీరు పట్టించుకుంటలేరు. పట్టించుకోవడం సోయి తెప్పిస్తుందికే ఒక 3 రోజులు మేము టైం ఇవ్వదలుచుకున్నాం. పాశమాకులు కూడా చెప్తారు వాటి గురించి. 3 రోజులే టైం ఇవ్వదలుచుకున్నాం. దాని లోపల మీరు అట్లీస్ట్ కుటుంబాలన్నా వీళ్ళ మళ్ళొకసారి విజ్ఞప్తి, అది చేయకపోతే మాత్రం మేము ఏం చేయగలుగుతామని మీరు అనుకుంటున్నామో. చంద్రబాబు కూడా గట్నే అనుకున్నాడు. గాళ్ళతో ఏమవుతుంది, గిళ్ళతో ఏమవుతుంది, అదంతా పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళ సంఘాలు పెట్టేది తిరిగినాం. ఆ పిచ్చోళ్ళం ఇంకా బతికే ఉన్నాం, వదిలిపెట్టేది లేదు. మేము భరతం పడతాం. జై తెలంగాణ.